స్టార్ హీరో ఉన్నంత మాత్రాన సినిమాలకు బజ్ రావాలని ఏం లేదు. కొన్ని సినిమాల్లో ఎంతమంది స్టార్లున్నా పెద్దగా ఉపయోగం ఉండదు. ఆ సినిమాల గురించి పెద్దగా మాట్లాడుకోరు. కానీ పెద్ది అలా కాదు. ఈ సినిమా ఓ పాజిటివ్ బజ్ తో మొదలైంది. అది రోజు రోజుకి పెరుగుతూనే ఉంది. గ్లిమ్స్, చిక్రీ పాట ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్లిపోయాయి. ఇప్పుడు రై రై రారా అంటూ సాగిన ఈ పాట కూడా ఇన్స్టెంట్ గా హిట్ అయిపోయింది. దాంతో మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి. గ్లిమ్స్, చికిరి, రైరే ఈ మూడింటిలో గమనించిన కామన్ పాయింట్ చరణ్ బ్యాటింగ్ స్టైల్. గ్లిమ్స్ లో చరణ్ ఓ వెరైటీ సిక్సర్ కూడా కొట్టారు. దాన్నే చికిరి పాటలోనూ రిపీట్ చేశారు. ఇప్పుడు రైరే పాటలో కూడా మరో కొత్త రకమైన స్టెప్ ని చూపించారు. ఈ సినిమాలో ఇలాంటి వెరైటీలు ఇంకా ఉన్నాయి. వాటిని ఒక్కొక్కటిగా రివీల్ చేయబోతున్నారట. పెద్ద స్పోర్ట్స్ డ్రామా చుట్టూ నడిచే రూరల్ డ్రామా. స్పోర్ట్స్ అంటే క్రికెట్ ఒకటే అనుకున్నారు. ఇంకా చాలా ఉన్నాయి. కుస్తీ, కబడ్డీ ఇలా చాలా రకాలైన ఆటలు ఈ సినిమాలో చరణ్ ఆడబోతున్నారు. కానీ ఇప్పటి వరకు చూపించింది క్రికెట్ మాత్రమే. మిగిలిన ఆటలు సర్ప్రైజ్ గా ఉంచేశారు. అవన్నీ థియేటర్లో చూడాలి. ఓ సాధారణమైన ఆటగాడు ప్రపంచ స్థాయి కీర్తిని ఎలా సంపాదించాడో ఈ సినిమాలో చూపించబోతున్నారన్నది టాక్. అన్నట్టు ఈ సినిమా నిడివి కూడా 4 గంటలని ఓ గంట కోత వేయాలంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అవన్నీ కేవలం పుకార్లే అని, పెద్ద రన్ టైం కంట్రోల్లోనే ఉందని చిత్ర బృందం ఇప్పటికే స్పష్టం చేసింది.